సార్ మాకు వేరే ఎందుకోసం ఒక స్కాన్ చేస్తే కిడ్నీలో ఒక 4 సెంటీమీటర్ల ట్యూమర్ ఉన్నట్టుగా బయటపడింది. అసలు మాకు ఇప్పటిదాకా ఎలాంటి లక్షణాలు ఏం తెలియలేదు సార్. అసలు ఈ ట్యూమర్స్ ఇలాగే బయటపడతాయా? పేషెంట్స్ యొక్క చాలా కామన్ అనుమానం. అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ మధ్య కాలంలో సిటీ స్కాన్ యొక్క ఉపయోగం చాలా ఎక్కువ అయిపోయింది. అట్లాగే అల్ట్రాసౌండ్ కూడా ఎక్కడ పడితే అవైలబుల్ గా ఉండడం వల్ల ఈ వేరే ఎందుకోసం చేసే స్కాన్ లో కిడ్నీ ట్యూమర్స్ చాలా ఈజీగా బయటపడుతున్నాయి. సో ఇలా ఇన్సిడెంటల్ గా బయటపడే కిడ్నీ ట్యూమర్స్ చాలా ఎక్కువ ఉండడం వల్ల చిన్న చిన్న ట్యూమర్స్ మనం ఐడెంటిఫై చేయగలుగుతున్నాం. బట్ ఇన్ జనరల్ కిడ్నీ ట్యూమర్ ఉంటే వాటి సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అంటే వాటి లక్షణాలు ఎలా ఉంటాయి? ఒకవేళ కనుక ట్యూమర్ కొద్దిగా పెద్దగా ఉండి చుట్టుపక్కల ఏమైనా భాగాలను కనుక నొక్కుపోతూ ఆ రక్తం సరఫరా చేసే ఆర్టరీస్ అండ్ వెయిన్స్ లో గనక ట్యూమర్ వెళ్తే పేషెంట్కి యూరిన్ లో బ్లీడింగ్ రావచ్చు. ట్యూమర్ చాలా పెద్దగా ఉంటే కనుక పేషెంట్కి వెయిట్ లాస్ అనిపించవచ్చు, బాగా వీక్నెస్ అనిపించడం, ఇలాంటి జనరలైజ్ సిమ్టమ్సే ఉంటాయి. కానీ పెయిన్ కానీ యూరిన్లో మంట లాంటివి కానీ యూజువల్గా కిడ్నీ ట్యూమర్ వల్ల రావు. సో మోస్ట్ ఆఫ్ ద కిడ్నీ ట్యూమర్స్ అంటే చాలా వరకు మనకు కనపడే ట్యూమర్స్ అన్ని ఇన్సిడెంటల్గా బయటపడతాయి, కానీ లక్షణాల వల్ల బయటపడే ట్యూమర్స్ చాలా తక్కువగా ఉంటాయి.